హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'జీవితం శాపమా'. మైనేని వెంకటరత్నం గారు రచించారు. 1970లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సుందరంతో పాటు అంతా కారెక్కారు. రివుమంటూ దూసుకుపోయి అది ఆనంద్ భవనం ముందు ఆగింది. రండి రండి అంటూ ఆహ్వానించాడు హోటల్ ప్రొపరేటర్. స్నేహితులంతా సుందరం చుట్టూ కూర్చున్నారు. మైసూర్ పాక్, గులాబ్ జామ్, జీడిపప్పు, మసాలా దోశ, రకరకాల పదార్థాలు బల్ల మీదకొచ్చి పడ్డాయి. వద్దు వద్దు అంటూనే సుందరం ఏమన్నా అనుకుంటాడని వాటన్నిటినీ నాజుగ్గా నమిలేశారు మిత్రులు. కొందరు కాఫీలు తాగారు. మిగిలిన వాళ్ళు బోర్నవిటా పుచ్చుకున్నారు. సుందరం లేకపోతే వాళ్ళు రోజూ తాగేది 50-50 కాఫీ. గులాబ్ జామ్ ఎంత బాగుంది అన్నాడు సూర్యం. మైసూర్ పాక్ మాత్రం అర్ధోక్తిలో పోటీకొచ్చాడు శేషు. జీడిపప్పు తర్వాతే లెద్దు ఏదైనా, గోపాలం తేల్చి పారేశాడు. మసాలా దోశ ఉంది చూశారు, తినేటప్పుడు బాగానే ఉంటుంది, వెదవది అరిగి చావదు అన్నాడు బ్రేవుమని తేంచుతూ చిదానందం. సుందరం మాత్రం ఉత్త కాఫీ తాగాడు వాళ్ళ మాటల్ని వింటూ. బిల్లు పళ్ళెంలో పెట్టి సుందరం ముందుంచాడు సర్వర్ చేతులు నలుపుకుంటూ. 10 రూపాయల నోటు పళ్ళెంలో పడింది. సర్వర్ ముఖం కళకళలాడింది. సుందరం వస్తే ఆ హోటల్లో సర్వర్లకు పండగ. ఆ మహారాజు చిల్లర అడగడు. సుందరం నిజంగా వాళ్ళ పాలిట వరప్రసాదం. అందుకనే వాళ్ళు సుందరం అంత దూరంలో కనిపించగానే ఎదురెదురుగా వస్తారు. చెప్పకపోయినా పోటీపడి అన్నీ అందిస్తారు. సుందరం అంటే ఆ హోటల్ ప్రొపరేటర్కు వాళ్ళ మాలిన అభిమానం. అతను వస్తేనే తన హోటల్ నిండుగా ఉంటుంది. తన క్యాష్ బాక్స్ పంట పండుతుంది. సుందరంతో పాటు ఆ గౌరవం, మర్యాద అనుభవిస్తారు స్నేహితులు. డబ్బు సుందరాంది, సుఖం అందరిది. నయ్యా పైసా ఖర్చు లేకుండా కడుపు నిండుతుంటే ఎవరికి సంతోషం ఉండదు. అందుకని సుందరం చుట్టూ ఎప్పుడూ 10 మంది ముసురుంటారు. అసలు వాళ్ళని వెంటేసుకోకపోతే సుందరానికి తోచదు. సుందరం కుర్చీలోంచి లేచాడు. మిత్రులు ఆ వెనకే బయలుదేరారు. గుడ్ మార్నింగ్ సార్ విష్ చేశాడు కిళ్ళి కొట్టు కామేశం. గోల్డ్ ఫ్లేక్ పెట్టి అందించి స్పెషల్ కిళ్ళీలు కట్టించాడు మనుషుల్ని లెక్క చూసి. అక్కడే కూర్చున్న ఆ పెద్ద మనిషికి కూడా అందింది కిళ్ళి. ఆ మర్యాదకు ముందు ఎలా తెలిసిపోయి ఓహో అని చిరునవ్వు నవ్వి దాని నోట్లో తోసేశాడు ఆ గండు మీసాల మనిషి. సుందరం ఇచ్చిన 5 రూపాయల నోటు అందుకొని డబ్బాలో భద్రం చేశాడు కామేశం. వాడికది రోజు అలవాటే. సుందరం చేతికి ఎముక లేదు. ఇచ్చింది పుచ్చుకొని ఇకిలించాడు గారపళ్ళు బయటపెట్టి. ఇంతకీ సుందరానికి సిగరెట్ అలవాటు లేదు. అందరితో పాటు కిళ్ళి మాత్రం వేసుకున్నాడు. ఆ ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది. సుందరాన్ని చూడగానే గబగబా వచ్చాడు పోలీసు వీరాస్వామి. టోపీ తీసి సెల్యూట్ చేశాడు. బట్టతల గోకోవడం మొదలుపెట్టాడు ఏదో నసుకుతూ. స్టేషన్లో కరెంటు ఫెయిల్ అయిందట. బెడ్రూమ్ లైట్లోకి కిరసనాయిలు కావాలట. వాడికి వారానికి 2-3 సార్లు కిరసనాయిలకు సుందరాన్ని డబ్బడగడం అలవాటు. సరిగ్గా అడిగి ఏడవరాదు, ఎందుగా నసుగుడు? సుందరం నవ్వాడు జేబులోంచి 2 రూపాయల నోటు తీస్తూ. దాన్ని అందుకుని కాపు సారాయి దుకాణానికి దారి తీశాడు ఆ రక్షక భటుడు. టీ తాగిగాని ఇంటికి వెళ్లరు మిత్ర బృందం. సుందరం అంటే టీ దుకాణం హుస్సేన్ కు మహా హుషారు. ఎవరొచ్చినా ఒక్కో టీ పుచ్చుకుని 15 పైసల కంటే ఎక్కువ వీరు. సుందరం ఒక్కసారి డజను టీలకు ఆర్డర్ ఇస్తాడు. జేబులో అందిన నోటు తీసిస్తాడు. ఆర్టీసీ కండక్టరు, సోడా దుకాణం పేరయ్య అంతే. సుందరానికి సామాన్యంగా చిల్లరివ్వరు. బస్సులో ఖాళీ లేకపోయినా, అది స్టేజీ కాకపోయినా మధ్యలో ఆపి మరీ ఎక్కిస్తాడు సుందరాన్ని కండక్టర్. మరో తిప్పు తిప్పి మంచి గ్యాస్ సోడా అందిస్తాడు పేరయ్య. సుందరం జేబులో సామాన్యంగా డబ్బుంటుంది. డబ్బులేందే సుందరం బయటికి రాడసలు. అతనితో పాటు స్నేహితులు బయలుదేరతారు. డబ్బు వల్ల పొందే సుఖాలన్నీ అనుభవిస్తారు. సుందరం డబ్బు కోసం పుట్టలేదు. డబ్బే సుందరం కోసం పుట్టింది. సుందరం సర్వర్ తిరువెంగళానికి 10 రూపాయల మనిషి. కిళ్ళి కొట్టు కామేశానికి 5 రూపాయల మనిషి. పోలీసు ఈరాసామికి కెరసనేల మనిషి. టీ కొట్టు సాయిబుకి, ఆర్టీసీ కండక్టర్కు, షోడా పేరయ్యకు చిల్లర్లేని మనిషి. డబ్బు సుందరం. సుందరం దినచర్య అలా గడిచిపోతోంది రోజు. సుందరం పేరుకు తగినట్టు అందగాడేమీ కాదు, ఉత్త అనాకారి. అతడు రోగంతోనే పుట్టాడు. తల్లిదండ్రులు ఏం పాపం చేశారో ఆ పంకిలవంతా ముద్దగా మారి సుందరం రూపమెత్తి ఉంటుంది. డాక్టర్లు ముందే సలహా ఇచ్చారు, నీకు స్త్రీ సౌఖ్యం పనికిరాదని. కాని సుందరము పురుషుడే. కావలసినంత ఆస్తి, పెద్ద మేడ, నౌకర్లు, చాకర్లు, పట్టు సోఫాలు, ఫియట్ కారు, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. ఓ రోజు మోటార్ సైకిల్ దూకిస్తుంటే దెబ్బ తగిలి అంగుళం లోతు గాయమైంది. ఒక్క నెత్తురు బొట్టొస్తే ఒట్టు. అదేం దేహమో, నల్లగా మసిబారినట్టు ఒళ్ళంతా కలిదేహం. అప్పుడే ఆంక్ష పెట్టారు డాక్టర్లు, నీకు స్త్రీ సౌఖ్యం పనికిరాదని.
ఒక్కోసారి గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు సుందరంలో తగిన దిగులు కమ్ముకునేది. తన పైన తనకే అసహ్యం వేసేది. ఎంత అనాకరికైనా ప్రతి మనిషి అద్దంలో చూసుకుని తన అందానికి తానే ముగ్ధుడవుతాడు, తృప్తి పడతాడు. ఆ తృప్తి జీవితంలో ఆశల్ని తెచ్చిపెడుతుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. కాని తన జన్మే శాపగ్రస్తం. తనకి ఇల్లుంది, ఇల్లాలున్నదు. అర్ధాంగి అనురాగంలోని మాధుర్యం తాను అనుభవించలేడు. పసిపాపల చిరునవ్వులు తన ఇంట్లో వెన్నెలలు కురిపించావు. తన ఇల్లంతా మెర్కురీ బల్బుల వెలుగులో తెల్లగా మెరిసిపోతుంది. తన మనసులో మాత్రం కారు చీకటి పేరుకుని అశాంతిని రేపుతుంది. నవదంపతుల్ని చూసినప్పుడు అతని గుండెలు ఎవరో పిండినట్లయ్యేది. అందమైన యువతి ఎదురుపడినప్పుడు సిగ్గుతో కుచించుకుపోయేవాడు. కాని సుఖాన్ని కాంక్షించి కలలు కనడం కన్నా, అసంతృప్తితో ఏహ్యభావంతో జీవితాన్ని నరకం చేసుకోవడం కన్నా ఉన్నంతలో ఆనందాన్ని అనుభవించాలనే నిర్ణయానికి వచ్చాడు సుందరం. తన మనోబాధను మరిచిపోవడానికి కొత్త అలవాట్లను, కొత్త స్నేహితుల్ని కూర్చుకున్నాడు. దానికి తన తరగని డబ్బును సాధనం చేసుకున్నాడు. దాంతో ఆ బజారు కుర్రకారందరికీ సుందరం ఇల్లు క్లబ్బుగా, వినోద స్థలంగా మారిపోయింది. అక్కడే పలావ్ పార్టీలు జరుగుతుండేవి, బ్రాందీ గుడ్లు ఖాళీ అవుతుండేవి. నిండుగా ఉండే సుందరం మనీ పర్సు అందర్నీ ఆకర్షించడం మొదలుపెట్టింది. డబ్బుంటే స్నేహం అదే వెతుక్కుంటూ వస్తుందన్నమాట సుందరం విషయంలో సార్థకమైంది. ఎవరినో ఒకరిని వెంటేసుకోవడం, 4 రోజులకు ఒకసారి మద్రాసో హైదరాబాదో వెళ్లడం, జల్సా చేయడం, ఓ బంగళా అద్దెకు తీసుకుని కాలం గడపడం. పెత్తనానికి వచ్చిన 2 ఏళ్లు అలాగే గడిచిపోయాయి సుందరానికి. ఆ ఏడు ఎగ్జిబిషన్ తోనూ, గుర్ర పందాలతోనూ, క్రికెట్ మ్యాచ్లతోనూ మద్రాసు మహా సందడిగా ఉంది. అప్పుడే 3వ నెల గడుస్తోంది సుందరం మద్రాసు వచ్చి. తోడుగా వచ్చిన వాళ్ళంతా 10 రోజులుండి స్వంత ఊరికి తిరిగిపోయారు. సుందరం బలవంతంతో సుబ్బారావు మాత్రం మిగిలిపోయాడు. దసరా అంతా మైసూర్లో గడిచింది. మరునాడు పున్నమి వెన్నెల్లో మహాబలిపురంలో సముద్రపు ఒడ్డున గడపాలనుకున్నారు. అప్పుడే బజారుకెళ్ళొచ్చి పోర్టుకోలో కారు పెట్టి గేటు మూస్తుంటే ఓ కుర్రాడు పరిగెత్తుకునొస్తూ కనిపించాడు. బెదురుతూ సుందరం చేతికో చీటి ఇచ్చాడు. మా అమ్మకు జబ్బుగా ఉంది, హాస్పిటల్కు తీసుకెళ్ళాలి. మీ కారు ఖాళీగా ఉంటే కాస్త సప్లై చేయండి. అభివందనాలతో శాంతి. ఆ చీటీలో 3 వాక్యాలు ఆతృతతో రాసినట్లు గజిబిజిగా ఉన్నాయి. కొట్టివేతలతో ఆ చీటీ విషమ పరిస్థితికి ప్రతిబింబంగా ఉంది. శాంతి ఎవరబ్బా అని ఆలోచిస్తూ వరండాలో ఉన్న ఈజీ చైర్లో కూర్చున్నాడు సుందరం. అదిగో మా అక్క అడగడానికి వచ్చింది. గేటు గుండా అప్పుడే లోపలికొస్తున్న ఓ అమ్మాయిని చూపించాడు ఆ కుర్రాడు. ప్రశ్నార్థకంగా తన వైపు చూస్తున్న సుబ్బారావు చేతికిచ్చాడు ఆ చీటిని సుందరం. దానిని చదివి, ఈ మహాపట్టణంలో ఓ టాక్సీ అన్నా దొరకలేదా? ఇలా దయతలుస్తూ కూర్చుంటే ఇక మన పని అయినట్టే. రాత్రికి ప్రయాణం కూడా ఉందాయే, ఇక నీ ఇష్టం అన్నాడు సుబ్బారావు నిరసనగా. ఏంటోలేరా, ఆపదలు చెప్పొస్తాయా? నాకు తలనొప్పిగా ఉంది కాని నువ్వే కాస్త దింపివద్దు అని మిత్రునికి కారు తాళం ఇచ్చాడు సుందరం. అయిష్టంగానే చిరాకు పడుతూ కారు గ్యారేజ్ నుంచి బయటకు తెచ్చాడు సుబ్బారావు. ఎదురుగా నిల్చున్న శాంతి వైపు పరిశీలనగా చూశాడు సుందరం. వేషంలో పేదరికం తొంగి చూస్తున్నా వయసు తెచ్చిన వింత సౌందర్యం ఆమె శరీరంలో వెలిగిపోతోంది. ఆవేదన, ఆతృత ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. సాదాగా సంస్కారం కలదానిలా ఉంది ఆమె ప్రవర్తన. చివరికి అనుకున్నాడు సుందరం, శాంతి అందమైన ముగ్ధ యువతి అని. చేతులు మూడ్చి థ్యాంక్స్ అంటూ కృతజ్ఞత చూపుతున్న ఆ జవరాలి కళ్లల్లో ఆర్ద్రతాభావం ఏదో తొణికిసలాడింది ఓ క్షణం. ఆ చూపు ఇద్దరిలోనూ చూశాడు సుందరం. తాను డబ్బు ఖర్చు పెడుతున్న స్నేహితుల్లో కాదు, బిస్కెట్ ముక్క అందుకున్న లిల్లీ చిన్న కుక్కపిల్ల కళ్లల్లోనూ, మళ్ళా శాంతి సోగ కళ్లల్లోనూ. జాలి అనేది జీవితంలో ఎరుగడు సుందరం. మొదటిసారిగా తన దయకు ప్రాధేయపడిన సంఘటన అదే. సాయిపడ్డంలోని సౌహార్దత అనుభవించింది అప్పుడే. ఏదో తృప్తి దొరికి ఆవరణలోని గులాబీల అందం, పూల మొక్కల సౌరు, కుచ్చిలా పెరిగే పచ్చిక సోయగం చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయాడు సుందరం. ఎదురుగా ఉన్న సందులో ఉంది శాంతి వాళ్ళిల్లు. రోగిని కదిలించడానికి వీల్లేకపోతే కారులో వెళ్లి డాక్టర్ను తీసుకొచ్చాడు సుబ్బారావు. తమకు ఆపదలో సాయపడినందుకు కృతజ్ఞత తెలిపింది శాంతి. సుబ్బారావు ఉత్త బిరుకు మనిషి. స్త్రీలతో, అందులో చదువుకున్న నవయువతులతో ఎదురుబొదురుగా ఎప్పుడూ మాట్లాడి ఎరుగడు. ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో, ఎలా ఊరడించాలో అతనికి అందని విషయం. కాని శాంతి మాట తీరు, చనువు, సంస్కారం, ఆ కాసేపట్ల ఆయన పరిచయం అయస్కాంతమై అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. మొదట విసుక్కున్న శాంతితో ఉన్న ఆ కాసేపు తెలియని ఆనందమేదో అతని హృదయాన్ని ఆవరించింది. పడిన శ్రమంతా చిటికలో తీసేసినట్టు శాంతి తమ్ముడు కిశోర్తో కులాసా కబుర్లు మొదలెట్టాడు హుషారుగా. ఏం చదువుతున్నావు?
కిషోర్ని దగ్గరగా తీసుకుంటూ అడిగాడు. 3వ క్లాసు. అబ్బో, మూడే పెద్ద క్లాసే, మెచ్చుకున్నాడు సుబ్బారావు. మరి మీరేం చదువుతున్నారు? ఎదురు ప్రశ్నించాడు కిషోర్. గట్టివాడే మొత్తానికి అని తనలో తాననుకుంటూ, నేను మూడే అన్నాడు సుబ్బారావు. ఆ సమాధానం కిషోర్ని ఆశ్చర్యంలో ముంచింది. ఇంత పొడుగ్గా ఉన్నారు, ఇంకా మూడేనా? కిషోర్ నమ్మలేనట్లు చూశాడు. పకపకా నవ్వింది కాఫీ తెస్తున్న శాంతి, తమ్ముడి గడుగ్గాయితనానికి. ఎంత బాగా నవ్వుతుంది శాంతి! మొదటిసారిగా అసలు రూపం చూసి చకితుడయ్యాడు సుబ్బారావు. కాఫీ ఇస్తూ, వీడికి కొత్త లేదు పాత లేదు, ఎంత మాట పడితే అంత మాట అనేస్తాడు, చనువిస్తే నెతికెక్కి కూర్చుంటాడు, మందలిస్తున్నట్టు నిందారోపణ చేసింది శాంతి తమ్ముడి మీద. కిషోర్కి తన అన్నమాటలో తప్పేముందో అర్థం కాలేదు. లేకపోతే అంత పొడుగ్గా ఉన్న మనిషి 3వ క్లాస్ ఏంటి? ఇంకా ఆశ్చర్యం అతన్ని వదల్లేదు. సుబ్బారావు విడమరిచి చెప్పాడు, తాను బీఎస్సీ 3వ ఏడని, తప్పి ఇంటి దగ్గర కూర్చున్నానని, జీవితానికి పనికిరాని ఈ చదువులంటే తనకు విసిగేసిందని. వింతగా చూసింది సుబ్బారావు వైపు శాంతి. ఉన్నది ఉన్నట్టు చెప్పి చదువు మీద అలా వ్యాఖ్యానం చేసిన మనిషిని అదే మొదలు చూడడం. వయసులో ఉన్న తన ముందు లేనిపోని గొప్పలు చూపి వికారాలు పోయే యువకుల్ని తాను అనేక మందిని చూసింది. కాని ఇతను ఓ మెచ్చుకోలు మనసులోనే కలిగి అప్రయత్నంగా అతనంటే అభిమానం ఏర్పడింది ఆమెలో. తాను చదివే 3వ క్లాసు కానందుకు నిరుత్సాహపడ్డాడు కిషోర్. అంత పెద్ద మనిషి తన క్లాస్ అయితే ఎంత బాగుండేది. రోజు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కారులో బళ్ళోకి పోవచ్చు. ఆ అమాయక బాలుని హృదయంలో చిరువూహలెన్నో లేచి ఒక్కసారి అణగారిపోయాయి. తన పుస్తకాలన్నీ చూసి తన గొప్పతనం చెప్పుకుంటేనే గాని అతనికి తృప్తి కలగలేదు. ఏమండి, నన్ను కారెక్కించరు? బొంగుమూతి పెట్టి అడిగాడు కిషోర్ అక్క లేకుండా చూసి. ఓ, వెళదాం రమ్మని కుర్చీలోంచి లేచాడు సుబ్బారావు. వెళ్ళొస్తాను శాంతి, నిలబడి కేకేసి చెప్పాడు వెళ్ళడానికి సిద్ధమవుతూ. ఆ కేకకు బయటకొచ్చిన శాంతి, ఈ కోతి కూడా ఎందుకు అని నవ్వుతూ చేతులు జోడించి వీడ్కోలిచ్చింది. ఎంతో పొందిక వినయం మూర్తిభవించిన శాంతి రూపం తలుచుకుంటూ కారు స్టార్ట్ చేశాడు సుబ్బారావు. మరనాడు మిత్రులిద్దరూ ప్రయాణానికి రెడీ అవుతున్నారు. మహాబలిపురం పున్నమి వెన్నెల, తలుపులేని సముద్ర తరంగాలు. ఆ రోజంతా అక్కడే గడపాలనుకున్నారు. గేటు తోసిన చప్పుడు వినిపిస్తే ఎవరు అంటూ తలపైకెత్తాడు సుందరం. ఎదురుగా శాంతి తమ్ముడు నిన్నటి కుర్రాడు కనిపించాడు. సుబ్బారావుతో చనువైంది కాబోలు. అతని వంక చూస్తూ మా అమ్మ మిమ్మల్ని కాఫీకి తీసుకురమ్మందని ఆహ్వానించాడు. ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకున్నారు మిత్రులిద్దరూ. ఇద్దరికీ వెళ్లాలనుంది, కానీ బయటపడిపోవడం ఎవరికి ఇష్టం లేదు. సుందరమే ముందు కదిలాడు. సుబ్బారావు మాట్లాడకుండా మిత్రుణ్ణి అనుసరించాడు. నిశ్శబ్దంగా నడుస్తోన్న ఇద్దరి హృదయాల్లోనూ ఏవేవో మధురోహలు, ఆకర్షిస్తోన్న ఓ దివ్య రూపం. ఎవరి భావనల్లో వారు తేలిపోసాగారు. గుమ్మంలో నుంచే శాంతి రండి అని నిండుగా చేతులు జోడించింది. ప్రతి నమస్కారం చేసి ఇద్దరూ ఆమె చూపిన కుర్చీల్లో కూర్చున్నారు. శాంతే స్వయంగా కాఫీ పట్టుకొచ్చింది. ఆ రోజు ఎంతో అందంగా చలాకీగా ఉంది. నిన్నటి విషాద రూపానికి నేటి ముగ్ధమూర్తికి సంబంధం కనిపించలేదు మిత్రులిద్దరికీ. తలంటుకున్న జుట్టు, ముందుకు పడుతున్న ముంగురులు, నల్లటి సోగకళ్ళు, తలలో ఇన్ని పూలు, తెల్లటి చీరతో వెన్నెల పిట్టలా ఉంది. నునుసిగ్గు దొంతరల్లో అరమరిక లేకుండా నులుచున్న ఆ సుందరిని చూసి చలించిపోయారిద్దరు. ఇద్దరి హృదయాలు యవ్వన స్వప్నాలలో మునిగి అమృత భాండాలై ఓ వీచికతోచి సుధామాధుర్యాన్ని నింపుకొన్నాయి. అమ్మకు నెమ్మదించింది. మిమ్మల్ని చూడాలని తహతహలాడుతోంది. రోగి గదిలోకి తీసుకువెళ్ళింది శాంతి. అమ్మా, ఎవరొచ్చారో చూడు అని తల్లిని తట్టి లేపి ఇద్దరికీ మంచం దగ్గరగా కుర్చీలు జరిపింది లలితమ్మ. శాంతి తల్లి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తుల్ని పరీక్షగా చూసింది. రోగంతో పాలిపోయిన శక్తి కూడా తెచ్చుకుని తమకు చేసిన సహాయానికి ఇద్దరికీ ఎంతో కృతజ్ఞత వెల్లడించింది. ఏంటోనైనా దేవుళ్లలా దొరికారు మీరు. నిన్నంతా మగతగా ఉండి ఎవరిని మాట్లాడించలేకపోయాను. శాంతి చెప్పిందంతా. మీరు సాయపడకపోతే ఏమైపోయేదాన్నో, దిక్కులని ఈ పిల్లలు ఏమై ఉండేవాళ్ళో. నిస్పృహతో తన గోడంతా వెళ్లబుచ్చుకుంది లలితమ్మ. సంగతులు తెలిసిన కొద్దీ ఆ కుటుంబ నిస్సహాయ స్థితి అర్థమైంది మిత్రులిద్దరికీ. ఉద్యోగ నిమిత్తం వచ్చి మద్రాసులో స్థిరపడిపోయిన తెలుగు కుటుంబం వాళ్ళది. శాంతి తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ దొంగల్ని పట్టుకోబోయి ప్రమాదానికి గురై మరణించాడు. ఆ దిగులుతోనే శాంతి తల్లి మంచం పట్టింది. ఆ ఇల్లు తప్ప ఆస్తిపాస్తులేమీ లేవు. ఇన్సూరు చేసిన డబ్బు 10,000 చేతికొచ్చినా అది పిల్లల చదువులకు, రోగాలకు, తిండికి హారతి కర్పూరంలా హరించిపోతుంది. శాంతికి ఒక అక్క ఉందట. మెట్రిక్ పాస్ అయి ఎక్కడో ఓ పల్లెటూళ్ళలో కొంతులమ్మగా ఉంటోందట. కిషోర్ ఒక్కడే కొడుకు. శాంతి తల్లికి ఒకటే ఆశ,
కూతురు నర్సు కోర్సు పూర్తి చేయగలిగితే కుటుంబానికి ఆధారంగా ఉంటుందని. పెళ్లిళ్ల సంగతి దేవుడికెరుక. ఎన్నాళ్ళ నుండి ముకుతూ మూలుగుతూ రోజులు దొర్లిస్తోంది. కళ్ళనీళ్లు పెట్టుకుని తన దీన గాథనంతా వెల్లడించింది లలితమ్మ. చలించిపోయాడు సుందరం. లలితమ్మ దుఃఖానికి, ఆ కుటుంబానికి సాయపడాలనే నిశ్చయం వేళ్లు దున్నుకోవడం మొదలుపెట్టింది మనసులో. సుబ్బారావు మాత్రం ఆ మాటల్ని ఓ చెవితో వింటూ ఆ గదిని పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆ గది చూడ్డానికి చిన్నదైనా ఎక్కడి వస్తువులక్కడ సర్ది పొందిగ్గా ఉంది. గది గోడలకి రకరకాల ఫోటోలు వరుసగా తగిలించున్నాయి. శాంతి తండ్రి కాబోలు పోలీసు డ్రెస్సుతో ఓ పెద్ద ఫోటో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానికి వేసిన చెంకీ దండ మాసిపోతోంది. ఓ చిత్రపటం దగ్గర సుబ్బారావు చూపులు ఆగిపోయాయి. కడవ చేత్తో పట్టుకుని ఎవరినో నిరీక్షిస్తోన్న గోపిక బొమ్మది. చుట్టూ ఓ తోట, ఓ పక్క సరస్సు, విచ్చి విచ్చని కలువలు చిత్రించున్నాయి దానిలో. లేచి వెళ్లి ఆ చిత్రపటాన్ని పరీక్షగా చూడడం మొదలుపెట్టాడు సుబ్బారావు. మా అక్క వేసిన బొమ్మది. ఆ సంభాషణ విసుగనిపించి బొమ్మతో ఆడుకుంటున్న కిషోర్ ఉత్సాహంతో అన్నాడు. సిగ్గుతో తల వంచింది శాంతి. లలితం అందుకొని, శాంతికి చిత్రలేఖనం అంటే ఇష్టం. తండ్రి బ్రతికుండగా ఎన్నెన్నో కలలు కనేది. శాంతినికేతనమో ఏదో అక్కడికి వెళ్లాలని. మా నొసట ఇలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? కూతురు కోరికలను చెప్తూ లలితమ్మ నిట్టు వచ్చింది. తన సంగతులు చెప్తుంటే శాంతి వాళ్ళకెదురుగా నిల్చోలేక అలమరాలో పుస్తకాలు సర్దడం మొదలుపెట్టింది అటు తిరిగి. ఆ యువతి హృదయంలో ఫెటిల్లు ఫెటిల్లుమని ఎన్ని అగ్నిపర్వతాలు పేలుతున్నాయో, ఎంత లావా ప్రవహిస్తోందో, ఆశలు నిరాశలైన తన జీవితాన్ని తలుచుకుని ఎంత దురపిల్లుతోందో. లీలా మాత్రంగా తోచి ఇక వస్తామని లేచాడు సుందరం కుర్చీలో నుంచి. చాటుగా కళ్ళు ఒత్తుకుంటున్న ఆ జవరాలను చూసి ఊరడించబుద్దైన సంకోచం కొద్దీ ముందుకు సాగాడు. బాబును కూడా మాతో పాటు మహాబలిపురానికి తీసుకువెళతాం. అర్ధోక్తిలో అనుమతి అడిగాడు సుబ్బారావు. ఎగిరి గంతేశాడు కిషోర్. వారిస్తున్న అక్కను లక్ష్య పెట్టకుండానే వాడు అందరికంటే ముందు బయలుదేరాడు. ఇంట్లో గొడవన్నా తగ్గుతుంది, వెళ్ళని అన్న తల్లి మాట వినిపించి అడ్డు చెప్పకుండానే ఆగిపోయింది శాంతి. అతిథులు అటు వాకిలి దాటగానే తలుపు వేసుకుని పంచలో ఉన్న మంచం మీద కూలబడి ఘోరున విలపించింది. దుఃఖం కట్టతెగి మనసులో పేరుకున్న అశాంతిని, ఆవేదనని కన్నీళ్ల రూపంలో బయటికి నెట్టింది. అలసిపోయిన ఆ అనాథ అలానే కన్నీటి చారికలతో నిద్రపోయింది. దీపం పెట్టే వేళకు తల్లి పిలుపు వినబడితేనే గాని ఆమెకు మెలకు రాలేదు. మనసు తేలికపడి మళ్ళా ఇంటి పనుల్లో మునిగిపోయింది. సుందరానికి ఆ రాత్రి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. పగలంతా కళా వైదగ్యాన్ని చాటే రాతి శిల్పాలను, రథాలను చూస్తూ అటు ఇటూ తిరిగిన అలసట ఆవరించిన ఏవేవో ఆలోచనలు ముసిరి గుర్ర వేడెక్కి కళ్ళు మూతలు పడ్డం మానేశాయి. కొబ్బరి చెట్టు ఆకులు కదులుతూ నేల మీద పడిన వెన్నెల్ని ఊడ్చేస్తున్నాయి. సముద్ర ఘోష లై తప్పకుండా పోరుమంటోంది. ప్రకృతంతా వెన్నెల మేడలా ఉంది. కొండ మీద నున్నటి రాళ్లు వెన్నెల్లో మెరుగు తేలి తలుపులింతున్నాయి. శాంతి ఆ ఏకాంతంలో ఓ ఉజ్వల మనోహర రూపం మనసులోకొచ్చింది. కళ్లల్లో కరుడుగట్టిన ఆ కరుణ, కాఫీస్తూ పులుకు పులుకునా చూసిన ఆ తలుపు, యవనం తెచ్చిన ఆ మెరుపు మాటిమాటికి గుర్తుకొచ్చి హృదయం ఉద్వేగభరితమైంది. కాని ఆ వెంటనే ఓ పీడకల కళ్ల ముందు ప్రత్యక్షమైంది. తన కురూపం భీకర కరాళ ద్రంష్టంతో నాట్యం చేయడం సాగించింది. ఏదో నిస్పృహ, నిరాశ గుండెల్ని పెండడం మొదలెట్టింది. తాను అనాకారి, రోగి, తనకు స్త్రీ సౌఖ్యం పనికిరాదు. వయసుకు తగిన కోరికలు తాను అణుచుకోవాలి, జీవచ్చంలా బ్రతకాలి. ఉద్వేగ తరంగంలా లేచిన ముద్రోహకు ఓ పెద్ద నల్లటి తెర అడ్డుగా పడినట్టయి విలవిల్లాడిపోయాడు సుందరం. తన మీద తనకే కసిరేగింది. అతనికి కోపం వచ్చింది. అది క్రమంగా పెరిగి పెద్దదై తల్లిదండ్రుల మీదకు తిరిగింది. తనని ఎందుకు కనాలి? కనిన ఈ చీకటి ముద్దను, వికృతాకారాన్ని చూడగానే గొంతు పిసికి ఎందుకు అవతల పారేయలేదు? తన తల్లి గుండెల్లో పొదువుకుని పాలిచ్చి ఎందుకు పెద్ద చేసింది? మా అక్క మహాలక్ష్మి అంత అందంగా పుట్టడం ఏమిటి? తనకి పౌడుజనం ఏమిటి? ఎవరిది పాపం? కన్న తల్లిదండ్రులదా, తనదా? తండ్రి రామినాయుడిని తాను చూడనేలేదు. పసిగుడ్డుగా ఉండగానే పాపపు ముద్దగా ఉన్న తనను భరించలేనట్టు గుండె జబ్బుతో మరణించాడు. ఆయన ఫోటో మాత్రం ఉంది ఇంట్లో. తన ప్రతి పుట్టినరోజు పండక్కి ఆ ఫోటోకి దండం పెట్టించేది తల్లి. ఆ గండు మీసాలు, ఆ రాజసము, ఆ శక్తి తనలో ఏమయ్యాయి? తనకెందుకీ శాపం? ఏవేవో దురూహలు రేగి గత జీవితంలో ఎదురైన అనేక సంఘటనలు స్మరణకొచ్చాయి సుందరానికి. సుబ్బారావు తను బాల్య స్నేహితులు. తమ ఇంటికి ఎదురుగానే ఉంది వాళ్ళిల్లు. తమంత ఆస్తి లేకపోయినా వాళ్ళు కలవాళ్లే. తన చిలిపితనం, సుబ్బారావు ధైర్యం సావాసగాళ్లలో ఎదురు లేకుండా చేసింది. తను బక్కవాణ్ణని ఎవరైనా తన జోలికొస్తే సుబ్బారావు వాళ్ళని చితక తన్నేవాడు.
ఆ రోజు ఎవరిదో గోడ దూకి తాను సుబ్బారావు దానిమ్మకాయలు తెచ్చారు. మోకాలు పుండుపడి ఇంటికొచ్చేసరికి తన తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తమది బోళ్లంత ఆస్తి, 3 అంతస్తుల మేడ. ఆ మేడకు తానే దీపం. తల్లి లబలబలాడుతూ ఎన్నో నీతులు బోధించింది. ఎందుకురా నీకా పాడు పనులు? మనకేం తక్కువైందని? నిన్ను ఎలా పెంచానో తెలుసా? రోజుకు 7, 8 సార్లు మందులు పోసేదాన్ని. రాత్రింబవళ్ళు మేలుకొని నీ సేవలు చేసేదాన్ని. ప్రాణం గుటగుటమంటుంటే ఎన్నిసార్లో కింద పెట్టి గుండెలు అవిసేలా ఏడ్చేదాన్ని. నా మొరవిని దేవుడు మళ్ళా మళ్ళా బ్రతికించేవాడు. వంశం నిర్వంశం కాకుండా ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాపాడాను. నన్ను చూసైనా నీ చిలిపి పనులు మాన్రా అని బ్రతిమలాడుతూ చెప్పేది. ఆ కాసేపు బుద్ధిమంతుడుగా ఉండి తెల్లవారేసరికి మళ్ళా మామూలుగా తయారయ్యేవాడు తాను. చిన్నప్పటి నుండి సాహసం అంటే తనకిష్టం. మేడ 3వ అంతస్తెక్కి పెట్టగోడ దిగి అంచునే చుట్టూ నడిచేవాడు. తన తల్లి చూసి లబలబలాడుతూ గుండెలు బాదుకునేది. సింహద్వారానికి అటు ఇటు ఉన్న సింహం బొమ్మల మీద స్వారీ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు తాను సుబ్బారావు. సావాసగాళ్ళు భయంకరంగా నోళ్లు తెరిచున్న ఆ బొమ్మల్ని బితుకు బితుకుమంటూ చూస్తూ దూరంగా నిలబడేవాడు. అన్నింటికంటే ఓ సంఘటన ఇప్పటికీ కిలక వేస్తోంది గుండెలో. ఓ వేసవి సెలవుల్లో రాణి తమింటికొచ్చింది వాళ్ళమ్మతో కలిసి. రాణి తన మేనమామ కూతురు. తనను చూడ్డంతోనే జడుసుకున్నట్టు తల్లి చోటున నక్కింది. నీ పెళ్ళాం అంది, ఎవరన్నట్టు చూస్తున్న తనతో అమ్మ. దాంతో రాణి ఏడవడం మొదలుపెట్టింది. నేను పెళ్లి చేసుకోనని. ఆ పిల్లది చట్టి ముక్కు. తనకు కోపమొచ్చి చట్టి ముక్కు సాంబమ్మకు పిల్లలెందరోయ్, పాలు గుడిసే పిల్లాడితో 13 అని గంతులేస్తూ ఒంటరిగా కనిపించినప్పుడల్లా మొదలెట్టాడు. కొత్త తీర రాణి కూడా ఎదురు తిరిగేది. నల్లగా కోతల్లే ఉండి అయ్యా చూడు ఎట్టా ఉన్నాడో అని వికరించేది. తన రూపం ఎత్తేసరికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చేది తనకు. వెంటబడి తరిమేవాడు. రాణి లేడిలా పరిగెత్తి తల్లి చాటుకు చేరి చూడమ్మా అంటూ గారాలు పోయేది. బావగారు తప్పని మేనత్త మందలించేది కూతుర్ని తన రిపోర్టు విని. ఇప్పుడా రాణి మెడిసిన్లో చేరింది. తాను స్కూలు ఫైనల్ 3 సార్లు తప్పి ఇంటి దగ్గరే కూర్చున్నాడు. సుబ్బారావు బీఎస్సీ చదువుతూ మానేశాడు. ఎప్పుడూ శరత్ నవలలు చదువుతూ ఆ అద్భుత పాత్రల్ని గురించి చెప్తుండేవాడు. తన తల్లి స్వయంగా వెళ్లి తమ్ముణ్ణి మరదల్ని అడిగిందట రాణిని తనకిచ్చి పెళ్లి చేయమని. మాదేముంది, అంతా దానిష్టమని వాళ్ళు తప్పుకున్నారట. రాణినే అందరి ముందు కదిలిస్తే భావన నేనా పెళ్ళా అందట 3 ముక్కలు నిరసనగా. బోళ్లంత ఆస్తొస్తుందని, నగలు దిగేస్తారని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదట. చివరికి విసుక్కునందట, నేను ముండమోస్తేనే గాని మీ కళ్ళు చల్లబడవా అని. కూతురి తెగింపుకు వాళ్ళు ఎవరైనా వింటారేమోనని నోళ్లు నొక్కుకున్నారట. తర్వాత చెప్పింది జరిగిన సంగతంతా తల్లి తనతో. ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు తానప్పుడు. తన తల్లికి తన పెళ్లిదే దిగులు. ఆ దిగులుతోనే మంచం పట్టి మరణించింది. నిజంగా తన ఆరోగ్యం సంగతి తెలిసిన వాళ్ళెవ్వళ్ళు తనకు పిల్లనివ్వరు. కాని శాంతి తనను అసహించుకోవడం లేదు. ఆప్యాయంగా పలకరించింది. గత స్మృతులన్నీ గుర్తుకొచ్చి సుందరం తనకు తానే ఊరడించుకున్నాడు. చివరికి ఏదో ఆధారం దొరికినట్టయి. నిద్రలో మూలుగుతున్నాడు కిషోర్. అచ్చంగా అక్కపోలికే. ఆ ముక్కు, ఆ నుదురు, వెడల్పాటి ఆ కళ్ళు, శాంతి ప్రతిబింబాన్ని ఊహించుకుంటూ మగతగా కలలుగంటూ తెల్లవార్చాడు సుందరం. సుబ్బారావు ముసుగుతన్ని చల్లగాలి జోకొడుతుంటే ఆదమర్చి నిద్రపోతున్నాడు. సౌందర్య రసాస్వాదనలో మిత్రులిద్దరివి భిన్న ప్రవృత్తులు. అతి పరిచయం అయితేనే గాని హృదయంలో కదలిక ప్రారంభం కాదు సుబ్బారావుకు. సుందరం కరగడం మొదలు పెడితే ఆర్ద్రమైపోతాడు. అదే లోకమని భావిస్తాడు.